తమిళనాడులో రోడ్డు పక్కన రబ్బర్ బెలూన్స్ అమ్ముకునే ఒక వ్యక్తి ఈ రోజు 53,000 కోట్ల రూపాయల కంపెనీని స్థాపించారు. అదే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ MRF. తమిళనాడులో ఉన్న తిరువట్టూర్ అనే ఊళ్ళో KM మమ్మన్ మప్పిళ్ళై అనే వ్యక్తి తన ఫ్యామిలీని పోషించుకోవడానికి రోడ్డు పక్కన రబ్బర్ బెలూన్స్ అమ్మేవారు. సో కొన్ని రోజుల పాటు ఆ బిజినెస్ చేశాక బెలూన్స్ అమ్మడం కంటే దాన్ని తయారు చేస్తేనే ఎక్కువ లాభం వస్తుంది అని గమనించి 1946 లో మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ MRF అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేసి చిన్నపిల్లలు ఆడుకునే బెలూన్స్ అండ్ టాయ్స్ ని తయారు చేసేవారు. ఆ బిజినెస్ లో వచ్చిన లాభాలతో ఆయన ఆగిపోకుండా టైర్స్ యొక్క థ్రెడ్ రబ్బర్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అంటే అరిగిపోయిన టైర్స్ కి కొత్త థ్రెడ్ వేస్తారు కదా, ఆ బిజినెస్ అన్నమాట. 1960s టైం కి ఇండియాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వలేదు. కానీ మమ్మన్ మప్పిళ్ళై గారు ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకుని మన దేశంలో అందరికంటే ముందే టైర్స్ అండ్ థ్రెడ్ రబ్బర్ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ఆయన అనుకున్నట్టే ఇండియాలో ఆటోమొబైల్ సెక్టర్ డెవలప్ అయ్యే టైంకి MRF దేశంలోనే